హరే కృష్ణ. వెల్కమ్ టు శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు. ఈ ఆకుల్ని చూసినరా? పనస ఆకులు. ఎస్, పనస చెట్టు తెలుసు కదా మనందరికీ. అట్లనే పనస పండు ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. సరే, విషయానికి వస్తే ఒకసారి ఇటు చూడండి. పనస ఆకుల్లో ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? నేనైతే తిన్నానబ్బా, ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది. హైదరాబాద్లో తిన్నా, చాలా బాగుంది. మరి ఇంకా ఈ పనస ఆకుల స్పెషాలిటీ ఏంటంటే, ఈ రోజుల్లో షుగర్ పేషెంట్ లేని ఇల్లు లేదు, బీపీ పేషెంట్ లేని ఇల్లు లేదు, క్యాన్సర్ పేషెంట్ లేని కాలనీ లేదు. ఈ రోగాల గురించి మాకెందుకు చెప్తానని అంటారా? ఈ రోగాలన్నిటికీ ఒకటే మందు, పనసాకులు. మరి రోజు ఇడ్లీ చేసుకోవడం అంటే కుదరదు కదా, అన్నం అయితే రోజు వండుకుంటాం కదా. నాకు ఐడియా వచ్చింది, అన్నం వండేటప్పుడు ఏం చేసిన అంటే బియ్యంతో పాటు ఈ పనసాకులను కడిగేసి అందులో వేసేసా. దానివల్ల ఏమవుతుంది, పనసాకులు ఉన్న విటమిన్స్ అన్నీ అన్నంలోకి పోతాయి. ఇంకా రోజు ఇలా పనసాకుల్ని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఎస్, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాల్షియం కోసం ఎలాంటి గోళీలు వాడక్కర్లే, ఈ పనసాకుల్ని తీసుకుంటే సరిపోతుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ పనసాకుల్ని మీరు కూడా రోజు తీసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఓకేనా? బాయ్.